హలో వెల్కమ్ టు తెలుగు 360 సినిమా బులెటిన్. టాలీవుడ్ లోనే కాదు దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరంటే ప్రభాస్ పేరే చెబుతారు. 45 ఏళ్లు నిండినా ఇప్పటి వరకు ప్రభాస్ నుంచి పెళ్లి కబరే వినలేదు. పెదనాన్న కృష్ణంరాజు కూడా ప్రభాస్ పెళ్లి చూడాలని తెగ ఆరాట పడేవారు. ఆయన లేకపోవడంతో ప్రభాస్ పెళ్లి బాధ్యత పెద్దమ్మ శ్యామలాదేవిపై పడింది. ఆమె ఎప్పుడు ఎదురైనా ప్రభాస్ పెళ్లి గురించే అడుగుతుంటారు. ఈసారి ఆమెకు అదే ప్రశ్న ఎదురైంది. ఓ కార్యక్రమం కోసం మీడియా ముందుకొచ్చిన శ్యామలను ప్రభాస్ పెళ్లి గురించి ఆరా తీశారు జర్నలిస్టులు. శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి తప్పకుండా జరుగుతుందని, తాము కూడా ప్రభాస్ పెళ్లి గురించే ఎదురు చూస్తున్నామని చెబుతూనే ఇంట్లో ఆడపిల్లలు కూడా ఉన్నారని గుర్తు చేశారు. పెళ్లి కూతురు చిత్రసీమకు చెందిన వారేనా అని అడిగితే శ్యామలాదేవి స్పష్టమైన సమాధానం చెప్పలేదు. పెళ్లి కూతురి సంగతి ఇంకా తేలలేదని, త్వరలోనే ఆ శుభగడియలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. బాహుబలి 2 అయిపోయిన తర్వాత ప్రభాస్ పెళ్లి అనేవారు కృష్ణంరాజు. బాహుబలి 2 వచ్చింది వెళ్లిపోయింది. ఆ తర్వాత 3 సినిమాలు పూర్తి చేశారు ప్రభాస్. అయినా సరే పెళ్లి మాటే ఎత్తడం లేదు. శివుడి ఆజ్ఞ ఎప్పుడు ఇస్తారో చూడాలి మరి. మాస్ మహారాజా రవితేజ నుంచి మరో సినిమా వస్తుంది. అదే మాస్ జాతర. ఆగస్టు 27న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్ర బృందం. రవితేజ సినిమాల్లో మాస్ కామెడీ హీరోయిజం ఎలా ఉంటాయో ఆ కొలతల్లోనే టీజర్ ని కట్ చేశారు. ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందన్న విషయంపై టీజర్ తో ఓ హింట్ ఇచ్చారు. ట్రైలర్ మరీ కొత్తగా ఏం లేకపోయినా రవితేజ సినిమాల నుంచి ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో ఆ కొలతల్లో మాత్రం ఉంది. రవితేజ పోలీస్ క్యారెక్టర్ చేసిన ప్రతిసారి హిట్ కొట్టారు. అందులోనూ ఈ సినిమాలో రవితేజ గెటప్, లుక్ క్రాక్ సినిమా గుర్తుకు తీసుకొస్తుంది. రవితేజ కెరీర్ లో క్రాక్ సినిమా సూపర్ డూపర్ హిట్. అందుకే ఈసారి అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతున్న నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సెంటిమెంట్ కూడా ఈ సినిమాకు కలిసి వస్తుందని అభిమానులు ఆరాటపడుతున్నారు. టాలీవుడ్ లో సమ్మె సెగ తగ్గలేదు. అటు ఫెడరేషన్, ఇటు ఛాంబర్ 2 వర్గాలు తమ పట్టు వదలడం లేదు. పలు దఫాలుగా చర్చలు జరిగినా సమస్య ఓ కొలిక్కి రాలేదు. తాజాగా ఈ ఇష్యూపై మాట్లాడడానికి టాలీవుడ్ లోని యువ నిర్మాతలు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని, రాజేష్ దండా, మధురా శ్రీధర్, వంశీ నందిపాటి తదితర నిర్మాతలు తమ వైపు సమస్యల్ని మీడియాతో పంచుకున్నారు. టాలీవుడ్ లో ఏ నిర్మాత సంతోషంగా లేడని, ఎన్నో ఇబ్బందుల్ని, కష్ట నష్టాల్ని ఎదుర్కొని సినిమాల్ని తెరకెక్కిస్తున్నామని, ఇలాంటి దశలో కార్మికులు తమను ఇబ్బంది పెట్టడం సమంజసంగా లేదని తమ గోడు వెళ్లగక్కుకున్నారు. కరోనా లాంటి కష్టమైన సమయంలో కూడా కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించామని, ఇప్పుడు నిర్మాత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బాసటగా నిలవడం పోయి ఎదురు తిరగడం, షూటింగ్లు ఆపేయడం భావ్యం కాదని, ఈ సమస్య వీలైనంత త్వరగా పరిష్కరించుకొని ఎప్పటిలానే షూటింగ్లు మొదలవ్వాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు టాలీవుడ్ నిర్మాతల బృందం ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ని కలుసుకొని తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇవ్వడంతో మరి కొద్ది రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావం నిర్మాతల్లో వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో వార్ 2 సినిమాకు కొత్త హుషారొచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమాకి ఎలాంటి ప్రమోషన్ బజ్ లేదని ఫ్యాన్స్ బాధపడుతున్న తరుణంలో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవడంతో భారీ ఊరట లభించినట్లయింది. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పీచ్, తను మాట్లాడిన విధానం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయాయి. ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొడతాడని ఎన్టీఆర్ బలంగా చెప్పడంతో వార్ 2 పై అభిమానులకు మరింత నమ్మకాలు ఏర్పడ్డాయి. హృతిక్ రోషన్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొనడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. టాలీవుడ్ లో సినిమాకు సంబంధించిన ఈవెంట్లు ఇంత ఘనంగా జరుగుతాయా అని హృతిక్ కూడా ఆశ్చర్యపోయాడని, ఇలాంటి ఈవెంట్ బాలీవుడ్ లో కూడా చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేశారని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. వార్ 2 కు సంబంధించిన మరో ఈవెంట్ ముంబైలో జరిగే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే విడుదలకు ఇంకెన్నో రోజులు లేవు. ఇంత భారీ ఈవెంట్ కాకపోయినా కనీసం ఓ ప్రెస్ మీట్ అయినా ముంబైలో ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే అభిమానులను కలుస్తానని, పర్సనల్ గా అందరికీ ఫోటోలు ఇస్తానని ఎన్టీఆర్ హామీ ఇవ్వడంతో ఫ్యాన్స్ మరింతగా సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తానికి వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం గ్రాండ్ సక్సెస్ గా అయినట్టే. టాలీవుడ్ లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ కు తెరలేచింది. ఈసారి రౌడీ విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. కాంబో పరంగా చాలా క్రేజీగా ఏర్పడే ప్రాజెక్ట్ ఇది. ఇద్దరి శైలి డిఫరెంట్ గా ఉంటుంది. కాకపోతే ఇద్దరు మాసే కాబట్టి ఈ కాంబినేషన్ లో ఎలాంటి మాస్ సినిమా వస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య హరీష్, విజయ్ మధ్య చర్చలు జరిగాయని, హరీష్ చెప్పిన లైన్ విజయ్ కు బాగా నచ్చిందని, వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. హరీష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ని ఉస్తాద్ భగత్ సింగ్ గా చూపించబోతున్నాడు.
ఆ తర్వాత రామ్ తో ఓ సినిమా ఉంటుంది. ఇవి రెండు ముగిసిన తర్వాతే విజయ్ సినిమాని పట్టాలెక్కిస్తారు. విజయ్ కూడా ఈలోగా 2 సినిమాల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించే సినిమాతో పాటుగా రౌడీ జనార్దన్ అనే సినిమా విజయ్ చేతిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇవి రెండు ఓ కొలిక్కి వచ్చాకే హరీష్ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ సినిమా ఎప్పుడొచ్చినా ఒక సెన్సేషన్ సృష్టించడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.